అనుకూల వాతావరణంతో మంచి దిగుబడులను తీసిన నిజామాబాద్ జిల్లా ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధరలకు పంటను అమ్ముకోలేకపోతున్నారు. పశుగ్రాసంగా వినియోగించే ఎర్రజొన్నను విత్తన పంటగా ఇక్కడి రైతులు పండిస్తుంటారు. గతంలో పసుపును అధికంగా పండించే ఇక్కడి రైతులు పసుపును తగ్గించి ఎర్రజొన్న పంట వైపు మళ్లారు. ప్రస్తుతం 30,000కు పైగా ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. ఏళ్లుగా పంట సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నప్పటికీ గత 2-3 ఏళ్లుగా పెరిగిన పెట్టుబడులతో ధరలు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు చెబుతున్నారు. దాదాపు నిజామాబాద్ జిల్లా మొత్తంలో అన్ని మండలాల్లో కూడా ఈ ఎర్రజొన్న సాగు అనేది చేస్తూ ఉంటారు రైతులు. ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితులను బట్టే ఈ ఎర్రజొన్న అనేది ఇక్కడ సాగవుతుంది. నార్త్ సైడ్ ఎండాకాలంలో ఈ పశువులకు పశుగ్రాసం కొరకు ఈ విత్తనాలన్నింటినీ ఇక్కడ కొందరు దీనికి సంబంధించిన సీడ్ వ్యాపారులు అక్కడి వారితో ఒప్పందం చేసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి అక్కడికి ఢిల్లీకి 5 కిలోలు 10 కిలోల బ్యాగుల్లో అక్కడికి విక్రయిస్తారు. పంట పెట్టిన మొదట్లో సీడు ఇచ్చేసి ఎకరంన్నర 2 కిలోల బ్యాగ్ దాదాపు 600 నుంచి 700 రూపాయలు రైతుల దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు గతంలో అయితే మొదట్లోనే రేటు అనేది సెటిల్మెంట్ ఉంటుండే. తర్వాత కొన్నిసార్లు దళారులు వీళ్ళందరూ సీడ్ వ్యాపారాలు కుమ్మక్కై రైతులు నష్టపరుస్తున్నారు. కాబట్టి రైతులు కూడా కొంచెము ఆలోచించి పంట వచ్చినప్పుడే అప్పటికి ఉన్న డిమాండ్ను బట్టి ఆ రేటు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 4,000 రూపాయలు అయితే నడుస్తూ ఉంది. మేము దాదాపుగా 10 ఏళ్ళ నుంచి అంతకు ముందు నుంచి మా తండ్రుల నుంచే ఎర్రజొన్న సాగు బడ్జెట్ చేస్తున్నాం. గతంలో 15 నుంచి 20, ఇప్పుడు 20 నుంచి 20కి పైబడే వెళ్తుంది, కానీ తక్కువనైతే వెళ్తలేదు. వాతావరణం అనుకూలించి కొద్దిగా మందులు కూడా డబల్ స్ప్రే చేస్తున్నాము. కొన్ని గ్రామాలలో ఆల్రెడీ కోత చాలు చేసారు. 4,000, 4,100 అట్లా క్వింటాల్కు నడుస్తుంది. పెట్టుబడి ఎకరానికి దాదాపు 20-30 వేలు అవుతుంది. ప్రస్తుతం ఎర్రజొన్న కొనుగోలు ప్రారంభమయ్యాయి. వేల్పూర్, మోర్తాడ్, బాల్కొండ తదితర మండలాల్లో మొదట క్వింటాల్కు 4,100 రూపాయలు అని ప్రకటించి ఇప్పుడు 3,800 నుంచి 4,000 రూపాయల వరకు చెల్లిస్తామంటున్నారని, వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు సరిగా మద్దతు ధర లేకపోవడం వలన ఎర్రజొన్న పండించడం జరిగింది. ఈ ఏరియాలో చాలామంది చుట్టుపక్కల గ్రామాలలో వాతావరణం సరిగా లేక పంట దిగుబడి సరిగా అనుకున్నంత ఆశించిన స్థాయిలో రాలేదు. క్వింటాల్కు 5,000 పైననే ఉంటుంది అనుకున్నాం, కానీ వాళ్ళంతా వ్యాపారులంతా సిండికేట్ అయ్యి 3,500, 3,700 రూపాయలనే చేసిరు. ఇక మాకు వేరే ప్రత్యామ్నాయ పంట ఈ రబీలో లేకపోవడం వల్ల పసుపుగా మాకు ఆశించినంత సరిగా రాకపోవడం వల్ల చుట్టుపక్కలంతా ఎర్రజొన్నలు పండించడం జరిగింది. ఇక్కడ మేము ప్రత్యేకంగా ఎర్రజొన్ననే పండిస్తాం. ఇక్కడ ఇంతకుముందు మందులు అనేటివి తక్కువ ఉంటుండే, ఖర్చులు తక్కువ ఉంటుండే. ఇప్పుడు విపరీతమైన వాతావరణం వల్ల రోగాలు కూడా చుట్ల రైతుకు గిట్టుబాటు అనేది మిగులుతలేదు. మాకు మినిమం ఎంత లేనా కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఒక 5,000 రూపాయలు ఇస్తే మాకు మద్దతు ధర మాకు గిట్టుబాటు అయితే అనే ఆలోచన. ఎర్రజొన్న సాగుకు పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో క్వింటాల్కు 5,000 రూపాయల చొప్పున ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని, ఇందుకు అధికారులు తగిన చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.